ఒకప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎలా ఉన్నాయో అది గూగుల్లో చూసుకోవాల్సి వస్తుంది. మొత్తం కొట్టేస్తారు, అది మొత్తం అప్పుడే కొడుతున్నాడు వాడు. సో నేను ఇప్పుడు ఎందుకు చూస్తున్నాను అంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మా తిరుపతి ఎలాగుంటుందో నాకే తెలియదు. సో హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలాగున్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్. దీనమ్మ జీవితం ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ఈ ఇంట్రో చెప్తున్నాను నాకే గుర్తులేదు అసలు. బికాస్ మన ఛానల్ని ముందు నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే తెలుసు, మనం ముందు మోటో వ్లాగింగ్ కంటెంట్ అయితే చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మోటో వ్లాగింగ్ అయితే చేస్తున్నాం. అండ్ మీరు తమ్ముళ్ళు చూసుంటారు, సో కరెక్టే. సో ఇప్పటికే చాలా లేట్ అయితే చేశాను. సో ఒకప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎలా ఉన్నాయో అది గూగుల్లో చూసుకోవాల్సి వస్తుంది ముందు పాస్లో. సో ఇప్పుడు మా తిరుపతి 2-3 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండిందో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన నాకే తెలీదు. సో మర్చిపోయామన్నమాట. సో ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, గ్రోత్ అనేది ఉంటుంది కదా. సో అది చూస్తూ ఉండి ముందు ఎలా ఉందో మర్చిపోతాం అనమాట. సో ఇప్పుడు మనం 2026 తిరుపతి ప్రజెంట్ ఎలా ఉందో మనం అయితే మొత్తం క్యాప్చర్ చేయబోతున్నాం అనమాట. సో ఏం కైపునాలరా. సో మెయిన్ థింగ్స్. సో ద ఫస్ట్ థింగ్, సో ఇక్కడైతే ముందు ఇది తాజ్ హోటల్, వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ ఇన్ తిరుపతి. సో ఇప్పుడు ఇదంతా ఒకే లైన్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు తెలిసిపోతుంది, ముందు ఇది అండ్ అది ఇప్పుడు అక్కడ తవ్వేస్తున్నారు కదా. సో అది ఈ రెండే అనమాట. సో ఇప్పుడు అటు సైడ్ ఉన్న ఇల్లులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, మిగతా ఏదైనా సంథింగ్ ఏదైనా ఉండొచ్చు కదా, అవన్నీ కూల్చేశారనమాట. కూల్చేసి రోడ్ని అయితే 4 లైన్ చేస్తున్నారు. పోన్రా. సో 4 లైన్ చేస్తున్నారనమాట. ముందైతే 2 లైన్సే ఉండేది. ఐ మీన్ ఇదొకటి అదొకటి. ఇప్పుడు చూడండి, ఆ పక్క ఒకటి, అది 2. సో ఈ పక్క 2 చేస్తున్నారనమాట. చూడండి, సో ఇట్లా చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్టే తెలుస్తుంది చూడండి. నాకు తెలిసి ఇంకా ఆ పక్క లైన్, ఆ పక్క రోడ్డు మెజర్మెంట్ పట్టి ఇంకా అదంతా కూల్చేస్తారనమాట. మొత్తం ఎక్కడి వరకు ఉంటుందో, ఎక్కడి వరకు నీడ్ అయితే ఉంటుందో, సో అక్కడి వరకు తీసేస్తారు. సో ఇంకా ఆ పక్క అయితే ఆల్మోస్ట్ ఇల్లులు అయితే చాలా దాకా కొట్టేసారు. సో ముందు ఇల్లులు అయితే చాలా దాకా కొట్టేశారు. సో ముందైతే ఈ 2 అండ్ చాలా ఓల్డ్గా ఉండేది. సో ఆ పక్కంతా చాలా ఇల్లులు ఉండేది. ముందు అక్కడ ఏమున్నాయో కూడా మర్చిపోయాను నేను. సో అంతవరకు. అండ్ ఆల్మోస్ట్ రోడ్లు పక్కన ఇల్లులు, మరీ రోడ్డు పక్కనే ఉండకూడదని అంటారు, ఇట్లాంటి వాటికే అనమాట. ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ ఏదైనా వచ్చిందంటే ఇట్లా కొట్టిదోసేస్తారు అనమాట. ఎవరు ఏం చేయలేరు అసలు. సో ఇప్పుడు ఇదంతా ఒక పెద్దది రోడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ హైవేని అయితే ఇది చేస్తున్నారు అనమాట, ఎక్స్టెండ్ చేస్తున్నారు, నీట్గా ఇస్తున్నారు. అండ్ బెంగళూరు నుంచి నీకు అక్కడ చూపిస్తాను మీకు, అక్కడ నుంచే హైవే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడ నుంచి మళ్ళీ 2 లైన్సే రాకుండా 4 లైన్స్ ఇంకా బాగా వచ్చేటట్టు అక్కడ నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఐ మీన్ బెంగళూరు హైవే అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అయితే మనకి చాలా 4 లైన్స్ ఉంటుందన్నమాట, ఎక్కువ ఉంటుందన్నమాట హైవే. సో అలాగే ఇప్పుడు కంటిన్యూ అవ్వాలని చెప్పేసి ఇప్పుడు మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నారు హైవేని. మొత్తం కొట్టేస్తారు, అది మొత్తం అప్పుడే కొడుతున్నాడు వాడు. మీరు కొనొచ్చు. సో ఇంకొక నెక్స్ట్ 3-4 ఇయర్స్లో తిరుపతి అయితే చెప్పాను కదా, నెక్స్ట్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాగా తయారవుతుంది. సో ముందుగానే ప్లాన్ ఉండండి. సో నేను ఇప్పుడు ఎందుకు చూస్తున్నాను అంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మా తిరుపతి ఎలాగుంటుందో నాకే తెలియదు. సో నెక్స్ట్ జనరేషన్స్కి ఇప్పటికే చాలా దాకా డెవలప్ అయిపోయింది. సిటీస్లో అయితే ఇది హైవే, నేను ఇప్పుడు మీకు హైవేలో చూపిస్తున్నా. సిటీలో అయితే చాలా అంటే చాలా, అసలు ముందు ఎలా ఉండిందో నేను చిన్నప్పుడు కొంచెం అప్పుడు, సో నాకైతే గుర్తు లేకుండా పోయింది. సో మళ్ళీ నా కోసం, నెక్స్ట్ జనరేషన్స్ కోసం తిరుపతి ఎట్లుంటుందో చూపించడానికి ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి నేను యూట్యూబ్లో అయితే పెట్టబోతున్నా. సో మన ఛానల్ అయితే పెట్టబోతున్నాం. మన ఛానల్లో ఉంటే యూట్యూబ్లో ఉంటే మనకి అది ఏమయ్యేది ఏం కాదు, ఐ మీన్ డిలీట్ అవ్వదు. ఈవినింగ్ టైము, మార్నింగ్ టైం నెక్స్ట్ లెవెల్ అంతే. వీళ్ళు తెలివిగా ఎక్కడెక్కడ చేస్తున్నారు తెలుసా, మెయిన్ సర్కిల్స్, జంక్షన్స్ ఉంటాయి కదా, అక్కడే చేస్తున్నారు. ఇది కూడా ఒక జంక్షన్ అనమాట.
ఇది కూడా ఒక జంక్షన్, కరెక్ట్గా ఇట్లా వెళ్తారు అనమాట. ఇది సిటీ లోపలికి వెళ్తుంది, తిరుపతి సిటీ లోపలికి వెళ్తుంది. సో కరెక్ట్గా ఇది ఒక జంక్షన్ అనమాట. జంక్షన్లో మళ్ళీ ఒక పిల్లర్ వేశారు వీళ్ళు ఇక్కడ. సో చూడండి చూడండి అట్లా తవ్వి 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 పెట్టేసారు. సో నైట్ టైంలో ఎవరైనా వస్తుంటే జాగ్రత్త పబ్జీ, చాలా దాకా తవ్వేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ, చూసుకొని రావాలి. తగలగవేట ఓ చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. అసలు చాలా చిన్నది అసలు రోడ్డు, అలాంటిది ఇప్పుడు ఎంత పెద్దగా చేస్తారు చూడండి. సో అదే అనమాట, ఇంకా తిరుపతిలో వీళ్ళు ఏమేం చేస్తారు, ఎన్ని డెవలప్మెంట్లు తీసుకొస్తారు, తిరుపతిని ఎలా చేంజ్ చేస్తారో తెలియదు. సో అందుకని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో మీకోసం కాకపోయినా ఫ్యూచర్లో నా కోసం నేను చూసుకోవాలనుకున్నా కూడా ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అవుద్ది. సో హైవేలు అయితే ఇదే అనమాట, రోడ్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు, పక్కన ఉన్నవన్నీ కొట్టేస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు కొట్టేసినట్టు చూపిస్తాను, మీకే చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ పక్కంతా హోటల్స్ ఉండేవన్నమాట, మీకు ఒక మంచి హోటల్ చూపిస్తాను. సో ఇదే, సో ముందు ఇది పైకి ఉండేది హోటల్, ఇప్పుడు చూడండి ఎంత కిందకి వెళ్ళిపోయింది, చూడండి ఎంత కిందకి వెళ్ళిపోయింది చూడండి అసలు హోటల్. సో ఈ రోడ్డుని ఇట్లా పైకి లేపేస్తారు అనమాట. ఇది ఈ హోటల్ అనేది చాలా అప్పులో ఉండేది, ఇప్పుడు చూడండి దీన్ని సరి సమానం చేసేసారు. సో ఈ రోడ్ అనేది చాలా కింద, ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి ఈ కాలేజ్ చూడండి, ఈ కాలేజ్కి సరి సమానంగా ఉండేది రోడ్డు. ఇక్కడ చూడండి ఈ కాలేజీకి సరి సమానంగా ఉండేది రోడ్డు, అలాంటిది ఈ రోడ్డుని ఇంత పైకి లేపారు, పైకి లేపేసి ఇటు చేశారనమాట. చూడండి సో ఇంత డౌన్ అయితే అస్సలు లేదు, అలాంటిది ఇప్పుడు ఇంత పైకి లేపేశారు అనమాట రోడ్ని. చూడండి ఇల్లులంతా ఎంత కిందకి వెళ్ళిపోయినాయి చూడండి అసలు. ఈ రోడ్ అయితే చాలా సరి సమానంగా ఉండేది అసలు, ఇంటికి ఎంత కిందకి వెళ్ళిపోయాయి రోడ్లని, ఈ ఇల్లులని కిందకి వెళ్ళిపోయినాయి అసలు. సో నా మెయిన్ బాధ ఏంటంటే దీనికి ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ చేయించాలా, వీళ్ళు ఎక్కడ పట్టుకుంటారో తెలియదు. సో అన్నీ ఉన్నాయి, ఆర్సీ, లైసెన్స్, హెల్మెట్, సో ఎక్సెప్ట్ ఇన్సూరెన్స్. సో వాళ్ళకి పట్టుకోవాలంటే రీజన్ కావాలి కదా. ఒకప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఉంది, అన్నీ ఉండి పట్టుకున్నారు. అన్నీ చూపించిన తర్వాత కామెడీ ఏమన్నా తెలుసా, మిర్రర్స్ ఎక్కడ అన్నారు. మిర్రర్స్ ఎక్కడ అని చెప్పేసి 150 రూపీస్ ఫైన్ వేశారు. సో అట్లుంటుంది ముచ్చట. బైరావి పెట్టడం అంతా, ఈ ఏరియా వచ్చి బైరావి పెట్టాడు అనమాట. సో నేను ఇంటర్ నుంచి చూస్తున్నా, సో ఇంటర్ నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్, డెవలప్మెంట్ ఈజ్ ఫైన్, బట్ ముందు మన ఊరు ఎలా ఉందో గుర్తుపెట్టుకోపోవడం అనేది చాలా బాధాకరమైందనమాట. సో సీరియస్లీ టు బీ హానెస్ట్ నాకైతే అస్సలు గుర్తులేదు. ముందు తిరుపతి రూపురేఖలు మార్చేస్తున్నారు. సో ఫస్ట్ తిరుపతి రూపురేఖల్ని మార్చింది శ్రీనివాస్ సేతు, గరుడవారది ఫ్లైఓవర్. సో శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ అనమాట. సో ఈవినింగ్ అయితే ఇక్కడ ఒక జాతరలాగా ఉంటుంది, పార్క్. సో ఫ్యామిలీస్ అందరూ వస్తారనమాట. బాబ్జీ ఇప్పుడు గుర్తొచ్చింది, నేను మీకు చెప్పాను కదా నెక్స్ట్ తిరుపతి, నెక్స్ట్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు అని. ట్రాఫిక్లో కూడా దానికి మించి దానికి అమ్మ ముగ్గుల్లాగా ఉండబోతుంది అసలు. ఇప్పుడే జస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు, ట్రాఫిక్ బాబ్జీ నమ్మతాను నాకైతే చిరాకు వచ్చేస్తుంది అసలు. 10 minutesలో పోయేది నాకు ½ an hour పడుతుంది ఈ మధ్య. నాకు ద సాడెస్ట్ పార్ట్, సీరియస్లీ ద సాడెస్ట్ పార్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే. ట్రాఫిక్ ఎంత పెరిగిపోయిందంటే నాకైతే ఏడుపు వస్తుంది. ఏంటి తిరుపతి కూడా మరి ఇంత దారుణంగా తయారైందా అనేసి. నేను ఒక 1.5 year వరకు నేను బెంగళూరు, ఫస్ట్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా. నాకు ఆ ట్రాఫిక్, గోల, నాకు అవన్నీ నచ్చక నేనైతే తిరుపతికి వచ్చేసాను. 1.5 year వరకు వెయిట్ చేసి తిరుపతిలోనే మాది కూడా స్టార్టప్పే.
తిరుపతిలోనే వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే అండ్ ఫస్ట్ సెలక్షన్ కూడా నాదే. సో తీసుకొని నేను ఇక్కడే చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళకుండా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ ట్రాఫిక్, ఆ మనుషులు, అదనమాట. చెప్తా మనుషులు అనేసి ఎందుకు అన్నానంటే చెప్తా. ఎందుకంటే పక్కన వాళ్ళ మొఖం పక్కన వాళ్ళు చూసేదానికి కూడా టైం ఉండదు. బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఆ బ్యాగులు వేసుకొని వాళ్ళ ఆ స్ట్రెస్ అదంతా. అదే తిరుపతి అనుకోండి, అదొక నాకు సారీ నేను ఎవరిని ఏది ఉద్దేశించి అనడం లేదు, నాకు అది పర్సనల్ నాకు. సో అట్లా ఉంటుందన్నమాట. అందరినీ ఒకేసారి గుంపుగా చూడడం వల్ల నాకు చాలా భయం అనమాట. అందుకని చెప్పేసి నేను ఆడికి పోయేవాను కాదు. అట్లాంటిది ఇప్పుడు తిరుపతిలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడో ఉండే వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు తిరుపతికి. తిరుపతికి వచ్చి జాబ్స్ ఎత్తుక్కుంటున్నారు. తిరుపతి కూడా మంచిగా డెవలప్ అవుతుంది. సో ట్రాఫిక్లో కూడా మంచిగానే డెవలప్ అవుతుంది. సో అదనమాట మ్యాటరు. సో ద మెయిన్ డెవలప్మెంట్ వచ్చి ఇది శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్. సో ఇప్పుడైతే మనం హైవేని కవర్ చేసినాం. సో అన్నిటినీ ఈ వీడియోలోనే కవర్ చేయాలంటే వీడియో పెద్దది అయిపోతుంది అండ్ మీకు ఓపిక ఉండదు.